వారాహి మూలమంత్రం జపం చేస్తుండగా శరీరంలో వింత వింత అనుభూతులు వస్తున్నాయి. ఇది కుండలిని శక్తియా లేదా ఏదైనా ప్రమాదం జరుగుతోందా? ఇది చాలామంది సాధకులు నాకు వ్యక్తిగతంగా అడిగిన ఒక గంభీరమైన ప్రశ్న. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం శ్రీమాత్రే నమః. మునుపటి వీడియోలో మనం శ్రీ వారాహిదేవి మూలమంత్ర సాధన ఎలా మొదలు పెట్టాలి, దానికి ఉన్న నియమ నిబంధనలు ఏంటి, ఏ నియమాలు తప్పకుండా పాటించాలి అనే విషయాలు వివరంగా మాట్లాడుకున్నాం. మరియు మనం ఆ గుప్త నవరాత్రులను ఉద్దేశించి అందరూ వారాహిదేవి మూలమంత్ర సాధన చేశాం. అయితే ఈ వీడియోలో మనం వారాహి మూలమంత్రం జపం చేస్తుండగా శరీరంలో వింత వింత అనుభూతులు, ఏ అనుభూతులు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎలాంటి అనుభూతులు మనం చూస్తాం, వాటి నుంచి మనకు మంచి చెడునా, సో వాటి నుంచి మనకు కుండలిని శక్తి ఏమైనా యాక్టివేట్ అవుతుందా, లేక మనకి ఏదైనా ప్రమాదం జరుగుతుందా, ఈ భయాలన్నీ చాలామందిలో ఉన్నాయి. ఈ భయాలన్నీ అడగడం నాకు జరుగుతోంది. సో వాటన్నిటినీ ఆన్సర్గా ఇవ్వడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వారాహిదేవి అనేది మాత్రం సాధారణ దేవత కానే కాదు. ఆమె సౌమ్య దేవత కాదు. ఆమె ఒక ఉగ్రశక్తి కాదు. ఆమె ఒక రక్షణ శక్తి కాదు. ఆమె ఒక నియంత్రణ శక్తి. ఆమె మూలమంత్రం మన శరీరంలోని మూలాధార చక్రాన్ని నిద్రలేస్తుంది. మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది? మన వెన్నపూస చివరి భాగంలో అది నిక్షిప్తమై ఉంటుంది. చాలా కాలంగా అది నిశ్శబ్దంగా ఆ కుండలి శక్తి అక్కడే కాన్సన్ట్రేట్ అయ్యి అక్కడే నిద్రావస్థలో ఉండిపోయి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ వారాహి మంత్ర సాధన చేస్తామో అక్కడి నుంచి చిన్న చిన్న కదలికలు సహజంగా మొదలవుతాయి. ఇది భయపడాల్సిన అవసరం కాదు. ఇక్కడ మనకు శక్తి అనేది కింద నుంచి పైకి వెళ్తోంది అనేది మనకు ఒక గమనిక. అంటే కుండలిని అనేది యాక్టివేట్ అవుతుంది అనేది ఒక చిన్న గమనిక. చాలామంది సాధకులు చిన్న చిన్న అనుభవాలు ఎదురవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా మనం వింటూ ఉంటాం, వెన్నెముక వెంట వేడి పైకి వస్తుందండి నాకు, లేదు నడుము దగ్గర ఏదో చిన్న చిన్న కదలికలు ప్రకంపనలాగా బాగా అనిపిస్తోందండి. కొంతమందికి చెమటలు ఏం తెలియకుండా టపటపటప చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి తీవ్రమైన చలి, ఐస్ కోల్డ్ ఆ ఫీలింగ్ రావచ్చు. కొంతమందికి కూర్చొని కళ్ళు మూసుకొని సాధన చేస్తుంటే శరీరం ఊగుతున్నట్టుంటుంది. అరే నేనేమైనా ఊగానా అని చెప్పి వేరే వాళ్ళు అడిగితే నువ్వేం ఊగలేదు, కానీ మనకు లోపల స్థూల శరీరం కదులుతూ ఉంటుంది. ఇవన్నీ మనకు వ్యాధులు కాదు, భూతాలు దయ్యాలు అవసరం కానే కాదు. ఇవి శక్తి ప్రవాహం లక్షణాలు మాత్రమే. ఇక్కడ చాలామంది గందరగోళంలో పడతారు. ఏమవుతుంది, కొంతమందికి ఆ సాధన చేస్తున్నప్పుడు ఈ శక్తి ప్రవాహం పైకి వెళ్తున్నప్పుడు కొంతమందికి అనుకోకుండా కంట్లో నీళ్ళు రావడం, కొంతమందికి పాత భయాలు గుర్తు రావడం, కొంతమందికి విచిత్రమైన భయంకరమైన కళలు రావడం, కొంతమంది మనసు చాలా సున్నితంగా మారిపోవడం, చిన్న విషయాన్ని కూడా చాలా ఫీల్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది అనవసర విషయాలపై ఆసక్తి తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. ఇది ఎందుకంటే మన లోపల చాలా కాలంగా దాచిన సంస్కారాలు బయటికి వస్తున్నాయి అని అర్థం. అట్లాంటి వాటిని మనం అనచకూడదు. వాటిని జస్ట్ గమనించాలి, వదిలేయాలి. ఇంకా కొంతమందికి ఇంకా లోతైన అనుభవాలు వస్తాయి. జపం చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు పక్కన ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి భయం పూర్తిగా తగ్గిపోతుంది. కొంతమందికి అంతర్దృష్టి బాగా పెరుగుతుంది. సమ్ ఇంట్యూషన్స్ అనేవి చిన్న చిన్నగా రావడం పెరుగుతుంది. కొంతమందికి నిర్ణయాల్లో క్లారిటీ, బీభత్సమైన క్లారిటీ రావడం జరుగుతుంది. కొంతమందికి కనిపించని రక్షణ అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ వారాహిదేవి రక్షక స్వరూపం సూచనలు. కానీ పొరపాటున మనకు ఈ లక్షణాలు ఏవైనా కనపడితే మీరు ఆ సాధన వేగాన్ని తగ్గించాలి. ఎటువంటి లక్షణాలు? తీవ్రమైన తలనొప్పులు, అనేక రోజులు నిద్ర రాకపోవడం, జపం సమయంలో భయం అనిపించడం, మనసు అశాంతిగా మారడం,
సాధారణ జీవితం కొంచెం దెబ్బతిన్నట్టు అనిపించడం. ఇది విఫలత కానే కాదు కానీ మీరు విఫలమైనారు అనేది కాదు, కానీ ఇక్కడ హై ఎనర్జీ మనలో ప్రవహిస్తుంది. అయితే అది మన శరీరం తట్టుకోలేకపోతుంది. కనుక సాధన కొంచెం నెమ్మది చేయాలి అని అర్థం. ఇటువంటి సమయంలో శక్తిని నియంత్రించడానికి ఒక చిన్న ట్రిక్ చేయొచ్చు. సో మనం కూర్చొనే ప్రదేశంలో కాటన్ లేకపోతే ఊల్ ఆసనం వేసుకొని కూర్చోవాలి. ఇంకా ఈజీగా డైజెస్ట్ అయ్యేది ఫుడ్ తీసుకోవాలి. అది కూడా కొంత వేడి ఆహారం తీసుకుంటే ఇంకా చాలా మంచిది. స్నానం చేసిన తర్వాతే జపం చేస్తే అది బెటర్. ఎందుకంటే మనకు ఎనర్జీ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్గా ముందుకు తీసుకుపోతూ ఉంటుంది. మెయిన్ బేసిక్ థింగ్ గ్రౌండింగ్ టెక్నిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ గ్రౌండింగ్ టెక్నిక్లో ఈజీగా మనం చేయగలిగింది ఉట్టి కాళ్ళతో, అంటే చెప్పులు లేకుండా భూమి మీద నడవడం. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనం గ్రౌండింగ్ టెక్నిక్ అనేది ఖచ్చితంగా మనం ఉంటుంది. ఈజీగా మూలాధారాన్ని మనం యాక్టివేట్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. తర్వాత కొంతమంది జప సంఖ్యను ఈరోజు 11 చేస్తారు, రేపు ఉన్నట్టుండి 50 చేస్తారు, ఎల్లుండి 108 ఇలా చేయకూడదు. స్లోగా పెంచుకుంటూ పోవాలి. తర్వాత ఇంకా కొంతమందికి ఒక చిన్న ఆశ ఉంటుంది, ఒక్కటేసారి అన్ని రకాల ఉగ్రదేవతల్ని చేసేయాల. ఓ పక్క వారాహిదేవి చేస్తారు, ఇంకో పక్క చిన్నమస్త చేస్తారు, ఇంకో పక్క కాళీని చేస్తారు. ఇలా చేయకూడదు. ఒక ఉగ్రదేవతను మాత్రమే మనం చేసుకుంటూ ముందుకు తీసుకొని పోయే అవకాశం ఉండాలి. ఒకేసారి అనేక ఉగ్ర మంత్రాలు మాత్రం కలపకూడదు. మనం గుర్తుంచుకోవాల్సిన అంశం, వారాహిదేవి కుండలిని శక్తిని నాశనం చేయడానికి మేల్కొనేది కాదు. రక్షించడానికి, నియంత్రించడానికి, శాసించడానికి మాత్రమే ఉంటుంది. సాధనలో మనకు అహంకారం అనేది ఉండకూడదు, శ్రద్ధ ఉండాలి, భయం ఉండకూడదు, స్థిరత్వం పెరగాలి. ఈ వీడియో ఆధ్యాత్మిక అవకాశం కోసం మాత్రమే. ఈ అనుభవాలు కామెంట్స్లో షేర్ చేయండి. తర్వాత వీడియోలో వారాహి సాధనలో రక్షా కవచం గురించి వివరంగా మాట్లాడతాం. ఓం శ్రీమాత్రే నమః.